ప్రాచీన కాలంలో అయోధ్య నగరానికి దశరథుడు అనే ధర్మవంతుడైన రాజు పాలన చేసేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాజు ధనికుడిగా ఉన్నప్పటికీ ఆయనకు సంతానం లేకపోవడం వల్ల ఎంతో బాధపడుతుండేవాడు. దశరథుడు మహర్షుల సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞం అనంతరం యజ్ఞకుండలంలో నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమై దశరథునికి ఒక పాయసం కలిగిన పాత్రను ఇచ్చాడు. ఈ పాయసం నీ భార్యలకు ఇవ్వు, వారు పవిత్రమైన కుమారులకు జన్మనిస్తారు అని చెప్పాడు. దశరథుడు ఆ పాయసాన్ని 3 భాగాలుగా చేసి కౌసల్యకి ఒక భాగం, కైకేయికి ఒక భాగం, మిగిలిన భాగాన్ని సుమిత్రకి 2 సార్లు ఇచ్చాడు. అలాగే కాలక్రమేణా కౌసల్యదేవికి రాముడు జన్మించాడు, కైకేయికి భరతుడు జన్మించాడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు మహావిష్ణువు స్వయంగా ధర్మాన్ని పరిరక్షించడానికి భూమికి అవతరించిన అవతారంగా పురాణాలు చెప్తాయి. అయోధ్యలో ప్రజలందరూ ఆనందంతో ఉత్సవాలు జరిపారు.